హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య. ఈరోజు ఎక్సర్సైజ్, వాటి ఉపయోగాలు, మనిషి దైనందిన జీవితంలో ఎక్సర్సైజ్ వల్ల ఎంత లాభం చేకూరుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ చేస్తే, ఎక్సర్సైజ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే మన శరీర భాగాల్ని, మన మనస్సును పదే పదే ఒకే పని చేసే విధంగా రిథమెటిక్గా కదిలించడం లేదా హోల్డ్ చేయడం. రిథమెటిక్గా హోల్డ్ చేయడం. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది? అది స్ట్రెస్ అవుతుంది, దానికి నొప్పి వస్తుంది, దాంట్లో ఉన్న ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతే ఏంటది? ఆ ఎనర్జీ వాంటెడ్ అవుతుంది. అప్పుడు మన బ్లడ్ సప్లై ఫోర్స్ఫుల్లీ పంప్ చేయబడుతుంది అక్కడ దాకా. అంటే ప్రతి టిష్యూకి, ప్రతి సెల్కి ఫోర్స్ఫుల్లీ బ్లడ్ అనేది పంప్ చేయబడుతూ ఉంటుంది ఎక్సర్సైజ్ ద్వారా. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏం లాభం వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ చాలా సౌకర్యంగా ఉంటుంది, చాలా చలాకీగా, ఎటువంటి బ్లాకేజెస్ లేకుండా చాలా ఫ్లెక్సిబుల్గా మారిపోతుంది. ఇలా ఫ్లెక్సిబుల్గా ఉన్న బాడీలో మన ఆత్మ కూడా, అంటే మనం కూడా చాలా సౌకర్యంగా ఉండగలం. ఇప్పుడు మనకేదో నొప్పి వస్తుంది, మనం ఆ బాడీలో సౌకర్యంగా ఉండగలమా చెప్పు? బాడీకి మనం అటాచ్ అయి ఉన్నాం కాబట్టి దానికి నొప్పి వస్తూ ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సౌకర్యంగా ఉండలేము. ఆ నొప్పినన్నా తగ్గాలి, లేకపోతే బాడీలో నుంచి మనమన్నా పోవాలి. ఈ రెండు ఇట్లా ఏదో ఒకటి జరగకపోతే మనం సౌకర్యంగా ఉండలేము. కాబట్టి ఈ నొప్పులు వగైరా ఇవి ఎప్పటికీ ఏదో ఒకటి వచ్చేది. కానీ తొందరగా మన బాడీ డిస్టర్బ్ కాకుండా, బాధలతో బతకకుండా ఉన్నన్ని రోజులు చాలా సౌకర్యంగా ఉండేలా చేసేది ఎక్సర్సైజ్. మీరు ఏ ఎక్సర్సైజ్, ఏ స్ట్రీమ్ అన్నా ఎన్నుకోండి. మీరు నడకను ఎన్నుకోండి, లేదా జాగింగ్ ఎన్నుకోండి, లేదా రోజు ఇన్ని కిలోమీటర్లు రన్నింగ్ ఎన్నుకోండి, లేదా ఏరోబిక్స్ ఎన్నుకోండి, జుంబా ఎన్నుకోండి, ఇంకేమిటి జిమ్ ఎన్నుకోండి, ఇంకా వేరే మీకు నచ్చిన స్ట్రీమ్ ఏదైనా మంచిదే ఎన్నుకొని దాన్ని పర్టిక్యులర్గా ఒక ప్రాపర్ ట్రైనర్ను నియమించుకొని ఆయన సలహాతో, సరి అయిన ట్రైనర్, ఎక్సర్సైజ్ ట్రైనర్ లేకుండా, లేకపోతే ఫిజియోథెరపిస్ట్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఎక్సర్సైజ్ చేయడం అనేది అంత మంచిది కాదు. వాళ్ళు ట్రైన్ చేస్తే దాని ప్రకారం మీరు చేయడం వల్ల, రిథమెటిక్గా చేయడం వల్ల మీ శరీరంలో మంచి అంటే మీ బాడీకి ఏం అవసరం, బాడీ వెయిట్ ఎంత, హైట్ ఎంత, ఇలా మజిల్స్ ఎట్లున్నాయి, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు, లేదు, ఎన్ని రోజుల వరకు ఏ ఎక్సర్సైజ్ ఈయనకు ప్రిస్క్రైబ్ చేయాలి, ఎన్ని రోజుల వరకు ఏ ఎక్సర్సైజ్ ఈయనకు చేయకూడదు అనేది ప్రాపర్ ట్రైనర్కు మాత్రమే తెలుస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకు తెలిసేది కాదు. సో ప్రాపర్ ట్రైన్ ఇచ్చే దగ్గర మీరు వీలైతే జాయిన్ అవ్వండి. అలా మెల్లగా మీ బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజంగా ఇవన్నీ చేసిన తర్వాత ఇంత తిప్పలబడి ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది దీనివల్ల అంటే హ్యాపీనెస్ వస్తుంది. దీనికంటే ఇంకేం కావాలి? హ్యాపీనెస్ అంటే ఏంటిది, అది ఎందుకు అని ఎవరన్నా క్వశ్చన్ చేస్తారా? చేయరు కదా. మనకు నొప్పి అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అని అడుగుతారు. కానీ హ్యాపీనెస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అని ఎవరన్నా అడుగుతారా? వస్తే చాలా హాయిగా తీసుకొని చాలా రిలాక్స్గా, ఆనందంగా ఉంటారు. శాంతిని ఎందుకు అని ప్రశ్నించేవారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎక్సర్సైజ్ ద్వారా ఇటు శరీరమే కాకుండా అటు మనస్సు కూడా శాంతిగా, ఆనందంగా ఉంటుంది. దీనికి కారణం, మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా సెరోటోనిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. దీంతోపాటు మనం 20 పుషప్స్ చేద్దామని అనుకున్నాం, 30 చేసాం. అప్పుడు మన లక్ష్యానికి మించి, మనం అనుకున్న లక్ష్యానికి మించి చేసాం కాబట్టి మనకు డోపమైన్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇది ప్లెజరబుల్ హార్మోన్. మిగతా 2 హ్యాపీనెస్ హార్మోన్లు. వీటి వల్ల మనకు చాలా ఆనందం కలుగుతుంది, చాలా సౌకర్యం కలుగుతుంది, ఎంతో ఉత్సాహం కలుగుతుంది. మనం రోజంతా హాయిగా ఉండడానికి వీలుంటుంది. మన శక్తి మీరు ఎంత దాచినా దాగదు శరీరంలో. ఒక్కసారి గుర్తుంచుకోండి, శరీరం యొక్క ధర్మం ఏంటంటే, నువ్వు ఈ ప్రకృతి నుంచి శక్తిని తీసుకుంటే ఈ ప్రకృతికి తిరిగి శక్తిని ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే ఆ శక్తి ఊరికే నీ శరీరంలో ఉండదు. నువ్వు ఏ రూపంలో ఇస్తావో యూనివర్స్కి అవసరం లేదు.
శక్తి తీసుకున్నావంటే ఇచ్చి తీరాలి. బాగా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయలేదు, మీ శక్తి పోలే, మీలోనే ఉంది. యూనివర్స్ ఇచ్చిన శక్తి మీలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఈ శక్తి ఊరికే ఉండదు, దాని లక్షణం ఊరికే ఉండే లక్షణం కాదు. అప్పుడు అది ఏం చేస్తుంది? టీవీ అన్నా చూడమంటుంది, సెల్ ఫోన్ అన్నా చూడమంటుంది, ఇంకేదన్నా ఆలోచనలు అన్నా చేయమంటుంది, లేకపోతే ఇంకేదన్నా తినమంటుంది. ఇట్లా రకరకాలుగా మీ శక్తిని నాశనం చేస్తుంది. ఇప్పుడు మీరు ప్లెజర్ కోసం మీ శక్తిని ఖర్చు పెడితే మీకు అనారోగ్యం వస్తుంది, ప్లస్ శక్తి ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు ప్లెజర్ కోసం కాకుండా మీ ఎనర్జీని మీ హెల్త్ బిల్డ్ చేసుకోవడం కోసం, ఎక్సర్సైజ్ కోసం ఖర్చు పెడితే మీకు ఆనందం వస్తుంది, ప్లస్ ఎనర్జీ ఎట్లాగో వెళ్ళిపోతుంది, ప్లస్ దానికి ఏమంటారు, బోనస్గా ఆనందం వస్తుంది, ప్లస్ మళ్ళీ ఎనర్జీ ఫుల్లీ లోడెడ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ అట్లుండదు. ఈ ఎనర్జీ అనేది అస్తవ్యస్తంగా ఖర్చు అవుతుంది. ప్లెజర్లో అస్తవ్యస్తంగా ఖర్చు అవుతుంది. ఒకే భాగానికి, ఇప్పుడు బ్రెయిన్తో పనిచేసామనుకోండి, విపరీతంగా బ్రెయినే కన్జ్యూమ్ చేస్తుంది. ఈ శరీర భాగాలలో ఎనర్జీ అయిపోదు. అలాగే శరీర భాగాలతో పనిచేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ బ్రెయిన్కి సంబంధించిన ఎనర్జీ అక్కడనే ఉంటుంది, ఆ శక్తి అయిపోదు. ఈ శరీర భాగాలకు సంబంధించిన ఎనర్జీ మాత్రమే అయిపోతుంది. ఎనర్జీ దానికే డివైడ్ చేయబడుతుంది. ఒక్కసారి గుర్తుంచుకోండి. బ్రెయిన్కి కొంత, డైజెస్టివ్ సిస్టానికి కొంత, కిడ్నీలకు కొంత, ఊపిరితిత్తులకు కొంత, స్టమక్ కొంత, ఇట్లా ప్రతి ఒక్కొక్క ఆర్గాన్కు కొంత ఎనర్జీ డిసైడ్ చేయబడి ఉంటుంది. అన్ని ఆర్గాన్స్ పనిచేయాలి అంటే అన్ని ఆర్గాన్స్ యొక్క ఎనర్జీని ఖర్చు పెట్టాలి. త్రూ ఎక్సర్సైజ్ రూపంలో ఖర్చు పెడితే మీకు అంతే ఎనర్జీ ఫుల్లీ లోడెడ్ అవుతుంది. అన్ని భాగాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మెంటల్గా మెడిటేషన్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే ప్రతి ఒక్క మజిల్కు బ్లడ్ చేకూరుతుంది. ఇది సైన్స్ అండి. మీరు ఎన్ని అన్నా చెప్పండి, నేను ఫిలాసఫీ చెప్తున్నా. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పట్లే. ఓవరాల్ దీని ఓవర్ వ్యూ చెప్తున్నాను. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది అత్యంత అద్భుతమైన స్ట్రీమ్. మీరు యోగా కూడా చేయవచ్చు. యోగా ఈజ్ ఆల్సో వండర్ఫుల్ ఎక్సర్సైజ్. అది మైండ్కు ప్లస్ ఫిజికల్గా హఠయోగా కావచ్చు, సమాధిపదమైన ధ్యానం సంబంధించిన యోగా ఏదైనా పర్వాలేదు, అన్నీ యోగమే అంటారు. ఇట్లా ఏ స్ట్రీమ్ అన్నా ఎన్నుకున్నా సరే అది మనస్సును, శరీరాన్ని ఏకకాలంలో స్ట్రెంథన్ చేస్తుంది ఎక్సర్సైజ్. ఇక ఈ ప్లెజర్ అయితే ఏదైతే ఉందో అది అలా కాకుండా ఓన్లీ మనస్సును ఎంటర్టైన్ చేసి ఫిజిక్ను నాశనం చేస్తుంది. ఫిజిక్ను ఖర్చు పెట్టనీయదు, ఓన్లీ మనసుతోనే ఖర్చు పెడుతుంది. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయకుండా ప్లెజర్తో మీ ఎనర్జీని ఖర్చు పెడితే మీ ఎనర్జీ మొత్తం మనసుతోనే ఖర్చు అవుతుంది, ఫిజిక్తో ఖర్చు కాదు. అప్పుడేమవుతుంది? ఫిజిక్ బలం రాక ఓన్లీ బలమంతా మనసుకే పోతూ ఉంటుంది. మీ ఫిజిక్ యొక్క బలం కూడా మనసుకే లాగబడుతూ ఉంటుంది. ఏది ఎక్కువ పని చేస్తే దానికే సప్లై చేస్తూ ఉంటుంది. అంతే, యూనివర్స్ అట్నే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది పని చేయాలి, ఇది పని చేయాలి, రెండూ పని చేయాలి. కాబట్టి బాడీని, మనస్సుని ఏకకాలంలో స్ట్రెంథన్ చేసేది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్. మీరు ఎంటర్టైన్మెంట్ అని ఊహించుకొని ఎక్సర్సైజ్కు వెళ్ళొద్దు. ఎక్సర్సైజ్ అనేది డెలిబరేట్లీ మీరు కావాలనుకొని చేసే పని. అది మీకు కష్టంగా ఉంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్ కష్టంగా ఉంటుంది. ఓకే, ఇట్స్ ఓకే. బట్ దాని యొక్క ఫలం చాలా తీయగా ఉంటుంది. మీరు 40 ఏళ్ళు దాటితే వీలైనంత వరకు ఎక్సర్సైజ్ మినిమం 45 నిమిషాల నుంచి గంట వరకు చేయడం చాలా చాలా ఉత్తమం. లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. రోజులు మంచిగా లేవు, అన్నీ కల్తీ పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి బీ కేర్ఫుల్. సో ఎక్సర్సైజ్ ఓవరాల్గా ఎలా ఉంటుంది, దానివల్ల లాభాలు ఏంటో చెప్పినాను. ఇప్పుడు ఎక్సర్సైజ్ వల్ల ఓవర్ డోస్ అయితే నష్టాలేంటి అంటే, ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు ఎక్సర్సైజ్? హెల్త్ కోసం చేస్తున్నాను అని అనుకుంటే ఓవరాల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుంటారు. లేదు, నేను చూపించుకోవడం కోసం చేస్తున్నాను, నా కండలు చూపించుకోవడం కోసం చేస్తున్నాను, నేను ఇవి నా బాడీని బిల్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ప్రాపర్ ట్రైనర్ దగ్గర చేరాలి. అంతేగాని మీకు మీరే ఇష్టం ఉన్నట్టు బరువులు లేపేస్తే టిష్యూ డ్యామేజెస్ కావచ్చు, లేకపోతే స్పైనల్ కార్డ్ ఇంజురీస్ కావచ్చు, లేకపోతే హై బీపీ ఆల్ ఆఫ్ సడన్ రేజ్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ప్రాపర్ ట్రైనర్ లేకపోతే అలా జరుగుతుంది. ట్రైనర్ ఉంటే ట్రైనర్ సలహా మేరకు చేయొచ్చు, ఆయన ఎలా చెప్తే అలా చేయొచ్చు. ఓకే,
ఇంతకు మించిన పెద్ద నష్టాలు ఏమి ఉండవు, ఎక్సర్సైజ్తోనే లాభాలే ఉంటాయి. ఇంకా తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోతే చేస్తే ఈ 2 టాపిక్లు అయిపోయినాయి కదా. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పినాను. హార్మోన్స్ ఏంటి? ఎండార్ఫిన్, సెరోటోనిన్. మనం అనుకున్న లక్ష్యాన్ని, ఇన్ని పుషప్లు చేయాలి, ఇన్ని సిటప్లు చేయాలి, ఇంత క్వాడ్స్ చేయాలి, లేకపోతే ఇంత కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ చేయాలి అని మనం డిసైడ్ చేసుకొని పెట్టుకొని వాటిని అధిగమించినప్పుడు మనకు ప్లెజరబుల్ హార్మోన్ డోపమైన్ రిలీజ్ అవుతుంది అని చెప్పాను. వీటి వల్ల సంతోషం వస్తుంది. సంతోషం వస్తుంది అంటే ఏంటి? సంతోషం వీటి వల్ల, ఈ హార్మోన్స్ వల్ల కలిగినప్పుడు మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్తోనే నిర్మితం అవుతుంది. ఆ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ హ్యాపీనెస్కు సంబంధించిన కనెక్షన్స్నే మళ్ళీ చేస్తూ ఉంటుంది. అంటే వాట్ యు హ్యావ్ యూ విల్ అట్రాక్ట్. అంటే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్నే అట్రాక్ట్ చేస్తావు. అంటే ఎక్సర్సైజ్ ద్వారా నువ్వు ఆనందాన్ని పొందితే ఇంకా ఆనందాన్ని పొందడానికి అవసరమైన కనెక్షన్స్ని ఈ బ్రెయిన్లో ఈ 2 హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి వాటికి సహాయం చేస్తుంది. నువ్వు ఎక్సర్సైజ్ చేయలేదు, చేయకపోతే ఏం జరుగుతుంది? కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. పొద్దున అందరిని లేపేది అదే. కార్టిజాల్ ఈజ్ ఏ స్ట్రెస్ హార్మోన్. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయితే మనం ఎక్సర్సైజ్ చేయకపోతే ఈ కార్టిజాల్ అనేది డిజాల్వ్ అవ్వదు, అది అట్లనే పెరుగుతూ ఉంటుంది. ఈ కార్టిజాల్ హార్మోన్ ఏం చేస్తుంది? నీ మైండ్ యొక్క పనిని ఎక్కువ చేసి ఎక్కడెక్కడైతే నీకు స్ట్రెస్ ఉందో వీటిని గుర్తు చేసి ఆ న్యూరాన్స్ కనెక్షన్ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. అంటే దాని లక్షణం ఏంటి? ఈ హార్మోన్ చెడు అంటే కోర్స్ నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. కార్టిజాల్ చెడు అనుకుందాము, చెడు కాదు, అది మంచి చెడు ఉంటుంది. బట్ మనం అనుకుందాం ఊరికే కార్టిజాల్ చెడు అనుకుంటే, సెరోటోనిన్ మంచిది అనుకుంటే, ఈ మంచి హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మంచి మంచి గుర్తులు, మంచి మంచి ఐడియాలు, మంచి మంచి గొప్ప గొప్ప విషయాలు మాత్రం ఉన్న న్యూరల్ కనెక్షన్స్ ఈ హార్మోన్తోనే అవుతాయి. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు కామానికి సంబంధించిన ఆలోచనలు, ఖర్చు పెట్టడానికి సంబంధించిన ఆలోచనలు, అవమానాలు, దుఃఖాలు, కోపాలు, లేకపోతే ఫెయిల్యూర్సు ఏవేవైతే ఉన్నాయో అవన్నిటినీ మళ్ళీ మీకు గుర్తు చేయడానికి ఏర్పడే కనెక్షన్స్ బ్రెయిన్లో ఏర్పడుతూ ఉంటాయి. సో ఎక్సర్సైజ్ అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇప్పుడు మంచి జరగడమే కాదు, ఇంకా ముందు మంచి జరిగే అవకాశం ఉంది. ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు చెడు జరగడమే కాదు, ఇక ముందు చెడు జరిగే అవకాశం కూడా ఉంది. యద్భావం తద్భవతి అని మన వేదాలలో చెప్తారు. మనం ఇప్పుడు ఈ రహస్యం అనే బుక్లో కూడా మనం అనుకున్నది ఏదైతే కోరుకుంటామో దాన్ని మనకు యూనివర్స్ ఇవ్వదు. మనం ఏదైతే కలిగి ఉంటామో దాన్నే మనకు యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అంటే మనం స్ట్రెంగ్త్ను కలిగి ఉండండి, యూనివర్స్ ఇస్తుంది. స్ట్రెస్ను కలిగి ఉంటే స్ట్రెస్సే ఇస్తుంది, దుఃఖాన్ని కలిగి ఉంటే దుఃఖమే ఇస్తుంది. సో ఎక్సర్సైజ్ చేయండి, మీ బాడీని సౌకర్యంగా ఉంచుకోండి, ఇంకా సౌకర్యం దొరుకుతుంది, మీ మనసు ఇంకా సౌకర్యంగా మారుతుంది. చాలా ఫ్లెక్సిబుల్గా, బాడీ మైండ్ ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు చాలా సౌకర్యంగా, ఆనందంగా జీవనం కొనసాగుతుంది. కోర్స్ బాడీ టెంపరీ, ఎన్నటికున్నా పోతారు మనుషులు, పోకుండా మారరు. ఈ టోటల్ వరల్డ్ మొత్తం టెంపరీ. సో వాట్? టెంపరీ అయితే ఏంటి? ఇది ఇల్యూజన్ అయితే ఏంటి? ఇది డ్రీమ్ అయితే ఏంటి? మంచి డ్రీమ్ మనం ఎందుకు చేయకూడదు? డ్రీమ్ అయినప్పుడు మనకు నచ్చిన డ్రీమ్ మనం ఎందుకు ఎన్నుకోకూడదు కదా? మనకు నచ్చినట్టుగా మనం ఎందుకు మన శరీరాన్ని మార్చుకోకూడదు? ఇల్యూషన్ కానీ అది ఏమన్నా కానీ మనకు నచ్చినట్టు మనం హాయిగా ఆనందంగా ఉండేటట్టు ఎందుకు మార్చుకోకూడదు? ఇది ఇల్యూషనే అని విడిచిపెడతామా? కాదు కదా. ఇల్యూషన్ కానీ అది ఏమన్నా కానీ మనకు నచ్చినట్టు ఆనందంగా, దీనికి ఏది సౌకర్యం, బాడీకి ఏది ఆనందంగా ఉంటుందో, బాడీ ఒక మాటను విని దాని యొక్క వైబ్రేషన్స్ను గుర్తించి దానికి తగ్గట్టుగా ప్లెజర్ను కొంచెం దూరం ఉంచేస్తే అన్నీ సర్దుకుంటాయి. వీలున్నంత వరకు క్రమశిక్షణగా కొన్ని రోజులు ఎక్సర్సైజ్ వైపు వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా అది హ్యాబిట్లా మారిపోతుంది. వన్స్ ఇట్ ఇస్ బికమ్ ఏ హ్యాబిట్, ఇక మీరు మళ్ళీ వెళ్తారు రోజు కదా. థ్యాంక్ యూ.